హాయ్ అండి. ఇవాళ నేను వంకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సో కాల్చి పెట్టేసుకున్నాను. ఇవి ఇప్పుడు తొక్క తీసేయాలన్నమాట. తొక్క తీసేసి గుజ్జుగా చేయాలి. గుజ్జుగా చేసేసి అప్పుడు పోపు వేయించుకుని ఆ పోపును ఇది రెండు కలిపి మనం పచ్చడి చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే మీకు చూపించడానికని నేను ఇలా చూపిస్తున్నాను. సో 4 వంకాయలు తీసుకున్నాను. వంకాయ పచ్చడి చేద్దామని కొంచెం చింతపండు కూడా వేస్తాను, అలాగే 2 టమాటోలు కూడా వేస్తాను. చాలా బాగుంటుంది. పచ్చి టమాటోలు వేసినాను నేను, పండు టమాటోలు కాదు, పచ్చి టమాటోలు వేసినాను. సో మిగతా ప్రొసీజర్ అంతా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని ఒలిచి పెట్టేసుకుంటాను. దీన్ని గుజ్జుగా అంటే లోపల ఎలాంటి పుచ్చులు లేకుండా అవన్నీ చూసుకుని నేను మీకు మిగతా ప్రొసీజర్ చూపిస్తాను. పోపు తీసేసుకున్నానండి. పోపు ఆవాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు మనకి కామన్ తెలుసు కదా. ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, నువ్వులు ఎక్కువ వేసుకోవాలి, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు కామన్. సో మినపప్పు, శనగపప్పు ఇది కామన్ అండి. సో ఇది వేయించేసుకుంటాను. వేయించేటప్పుడు చూపిస్తాను. పోపు వేసేసుకున్నానండి. బాగా వేగిపోతుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు ఇవి బాగా వేసేసుకోవాలి. ఎక్కువ ధనియాలు ఉండాలి, నువ్వులు ఎక్కువ ఉండాలి. బాగా వేగిపోయి ఈ టైంలో కొంచెం పసుపు వేసేసుకోవాలండి. అలాగే ఇంగు వేసుకోవాలండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇంగు చాలా ఉండాలి, బాగుంటుంది. అప్పుడే ఆ ఫ్లేవర్ వస్తేనే బాగుంటుంది కదండి. అందుకని చక్కగా ఇలా వేయించేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇవి బాగా నూనెలో వేగాలన్నమాట. ఇలా వేయించేసుకోవాలి. కొంచెం నూనె పట్టచ్చు, పట్టకపోవచ్చు, అవసరం లేదు. నేను ఎక్కువ నూనె వేసుకున్నాను, సరిపోతుంది. ఇవి ఉల్లిపాయలు, అలాగే టమాటోలు. నేను పచ్చి టమాటోలు వేస్తాను కదండి. పచ్చి టమాటోలు విత్ కొంచెం చింతపండు. ఎక్కువ వేయక్కర్లేదండి, కొంచెం చింతపండు వేస్తే చాలు. దీన్ని కొంచెం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మగ్గాక, సాఫ్ట్గా అయ్యాక అప్పుడు మనం ఉప్పు వేద్దాం. తర్వాత చూపిస్తానండి, మగ్గాక మీకు చూపిస్తాను. వేగిపోయాయండి మొత్తం అంతా. పోపు, టమాటోలు అంతా వేగిపోయింది. చక్కగా టమాటోలు కూడా పచ్చి టమాటోలు వేసాను అన్నాను కదా, చాలా సాఫ్ట్గా అయిపోయాయి. ఇవి కూడా చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయిపోయి. ఈ టైంలోనే మనం ఉప్పు వేసేసుకోవాలి, సాల్ట్ వేసేసుకోవాలండి. కొంచెం ఎక్కువైంది, నేను తీసేస్తాను. ఈ మాత్రం పడుతుందండి, ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి ఈ మాత్రం పడుతుందన్నమాట. సో దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చాక దీన్ని ఆ వంకాయతో పాటు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో నేను బంద్ చేసేస్తున్నానండి. ఇది చల్లారాక గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేయాలన్నమాట. ఇది కొంచెం గ్రైండ్ అయ్యాక అప్పుడు మనం ఆ వంకాయ ముక్కలు అనేవి, మనం వంకాయ చేసి పెట్టుకున్నాను కదా, మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి జస్ట్ ఒక చాలా చిన్న తిప్పు, ఎందుకంటే నా దగ్గర రోకలి లేదు, అలాగే అదే రోటి పచ్చడి చేసుకోవడానికి రోటి లేదు కాబట్టి, నా దగ్గర రోలు లేదు కాబట్టి నేను మిక్సీలోనే ఒక తిప్పు తిప్పుతాను అనమాట. ఒక చిన్నగా ఇలా 1 సెకండ్ అనేసి వదిలేస్తాను అనమాట. అప్పుడు మనం రోల్లో చేసుకున్నట్టే వచ్చేస్తుంది, రోటి పచ్చడిలాగే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఇవి నేను మిక్సీలో వేసేసి కచ్చాబిచ్చాగా చేసేసి అప్పుడు ఇది వేస్తాను అనమాట. ఈ వంకాయది వేసేస్తాను. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. నా దగ్గర కొంచెమే కొత్తిమీర ఉందండి, మీరు ఎక్కువ కొత్తిమీర వేసుకొని చేసుకోండి. ఇది నేను గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా మిక్సీలో వేసేసుకున్నానండి. ఇంకా ఎలాంటి ఎండు కారం కానీ ఎలాంటివి ఏమీ అక్కర్లేదు. మనం తగినన్ని ఎండుమిరపకాయలు వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, అన్నీ వేసాం కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కచ్చాబిచ్చాగా అండి, ఇందులో టమాటోలు ఉన్నాయి, అలాగే మొత్తం పోపు సామాను ఉంది, అలాగే చింతపండు కూడా ఉంది. దీన్ని కొంచెం కచ్చాబిచ్చాగా అయ్యాక అప్పుడు ఆ వంకాయని ఇలా వేసి జస్ట్ ఇట్లా తిప్పి ఇలా తీసేయడమే. 1 సెకండ్ తిప్పాలండి. అది మరీ మ్యాష్ అయిపోకూడదు, మ్యాష్ అయిపోతే బాగోదు. కొంచెం అంటే రోలు లేదు కాబట్టి, యాక్చువల్లీ ఇది రోటి పచ్చడి, రోటితో చేస్తేనే బాగుంటుంది కాబట్టి నా దగ్గర లేదు కాబట్టి 1 సెకండ్ తిప్పి ఇలా వదిలేసేయాలన్నమాట. సో ఇది కొంచెం గ్రైండ్ అయ్యాక అప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా అవుతుందన్నమాట. నేను మొత్తం ఒక డబ్బాలోకి తీసేసుకున్నాను. అదే మనం చట్నీ ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలో
అందులోకి తీసుకున్నాను. ఇలా కచ్చాబిచ్చాగా ఉండాలి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా కచ్చాబిచ్చాగా ఉండాలి, కానీ పేస్ట్ అయిపోకూడదు. నేను ఒక చేత్తో తీస్తున్నాను కాబట్టి కదిలిపోతుంది. సో ఈ ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి తప్ప పేస్ట్ అయిపోతే అస్సలు బాగోదు. సో వంకాయలు కూడా కలిపేశాక ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వంకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రమోట్ చేయండి. శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడతాను, అక్కడ కూడా ఫాలో అవ్వండి. మొత్తానికి మీరు తప్పకుండా చేసుకుని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా బాగా వచ్చిందని ఎంజాయ్ చేయండి. వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. అలాగే పెరుగు అన్నంలో నంచుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. చాలా చాలా టేస్టీ అయిన వంకాయ పచ్చడి. డూ ట్రై ఇట్ అండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా అండి? తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. సో ఇంతకన్నా నేనేం చెప్పక్కర్లేదు. సో మీరందరూ చేసుకుంటారని అనుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. హ్యాపీగా నా కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.